మునీర్కి మూడింది. అసీం మునీర్ పాకిస్తాన్. ఎందుకు మూడింది అంటే తను చేసే వ్యవహారాల శైలి. భారత్ పాక్ మధ్య ఏదైతే ఇప్పటి నుంచి కాదు, భారత్ ఎప్పుడు కూడా అటువైపు కన్నెత్తి చూడదు, దాన్ని ఏదో చేయాలని చూడదు. కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ కవ్విస్తూనే ఉంటుంది. కానీ ఈక్వేషన్స్లో వస్తే ఏమవుతుందంటే అమెరికా డబుల్ గేమ్ ఆడుతుంటుంది. ఓ పక్క మోదీ నాకు మంచి గుడ్ ఫ్రెండ్ అంటాడు, మున్నీర్ని పిలిచేమని విందులు వినోదాలు చేయిస్తాడు. సో ఆ రెండు నాలుకల ధోరణి ఉన్నది. అది ఎప్పటికైనా సరే వాళ్ళకే నష్టం. అమెరికా పాకిస్తాన్, భారత్ రష్యా జియో పాలిటిక్స్ ఒక్క రోజులో ఇలా మారిపోతాయని ఎవ్వరూ ఊహించలేదు. పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్ కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా కలకలాన్ని రేపుతున్నాయి. అమెరికా వెంటనే భారత్కు క్షమాపణలు చెప్పాలి, మునీర్ను అరెస్టు చేయాలి. ఇప్పుడు ప్రపంచ రాజధానుల్లో దీనిపైనే పెద్ద చర్చ. ఎందుకు అమెరికా భారత్ క్షమాపణ చెప్పాలి, మునీర్ను ఎందుకు అరెస్టు చేయాలి? అసీం మునీర్ అమెరికా పర్యటన జియోపాలిటికల్ మిస్టేక్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా పర్యటన సాధారణ సైనిక డిప్లొమసీ కాదు, ఒక భారీ వ్యూహాత్మక సంకేతం. కానీ మునీర్కు వైట్ హౌస్లో ప్రెసిడెంట్ ట్రంప్ విందు ఇవ్వడం అమెరికా విదేశాంగ వ్యవస్థలోనే షాక్. ఆ విందు ఒక పొలిటికల్ బ్లండర్ అని